అయ్యగారేమో హిందూ, అక్కినేని అఖిల్. అమ్మగారేమో బుల్లెమ్మ గారేమో జైనాబ్ రౌజ్ ముస్లిం. ఎలా కుదిరింది? ఎన్నో కాంట్రవర్సీలు. అఖిల్ ఏజ్ 31 అంట, జైనాబ్ గారి ఏజ్ 41 అంట, 40 అంట. అంటే 9 సంవత్సరాలు చిన్నోడు. కానీ చిన్నప్పటి నుంచే కలిసి పెరిగారు, చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అంటున్నారు. 9 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంటే ఎలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు. జైనాబ్ది సంబంధం లేని ఫ్యామిలీ, వీళ్ళది సినిమా ఫ్యామిలీ, వీళ్ళది వేరే వ్యాపారాలు. జైనాబ్ తండ్రి రౌజు వ్యాపారవేత్త, ఓ 1000 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది. ఇద్దరికి ఎలా లక్కి కుదిరింది అన్నది ఆ నాగార్జునకి ఆ రౌజ్ గారికి తప్ప ఎవరికి తెలియదు. వస్తున్న కాంట్రవర్సీలు ఏంటంటే ఇందాక చెప్పానే అవి. 9 సంవత్సరాల ఏజ్ డిఫరెన్స్ ఉంది. అఖిల్లో ఏదో లోపం ఉంది, అందుకే ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా చేసేశారు. అందుకే ఎంగేజ్మెంట్ ఒకరితో, పెళ్ళి ఇంకొకరితో. ఇప్పటి నుంచే పెళ్ళి సరే, విడాకులు ఎప్పుడు అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇంకో విషయం, పెళ్ళి గురించి పక్కన పెట్టేస్తే పిన్ని గారు ఎక్కడా? పిన్ని గారు ఎక్కడా? ఒక పిన్ని వచ్చింది, ఆ పిన్ని పేరు టబు. మీకు మ్యాటర్ అర్థమయ్యే ఉంటుంది. పిన్ని గారు టబు, ఇంకా ఏ పిన్ని రాలేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ పిన్నుల లిస్ట్ ఏటో చూద్దాం. స్నేహ పిన్ని రాలేదు, నగ్మా పిన్ని రాలేదు, టబు పిన్ని వచ్చింది, మనీషా కొయిరాల పిన్ని రాలేదు, తర్వాత ఇంకో పిన్ని ఉంది అనుష్క పిన్ని కూడా రాలేదు. ఇదంతా నాగార్జున మహిమలు. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే టబు గారు ఒక ఎత్తు. టబు నాగార్జున ఇద్దరు పెళ్లి చేసుకోవడం కోసం అమలని డివోర్స్ అడిగారు. అమల డివోర్స్ ఇస్తే అఖిల్ బాబు పెళ్లి చేయడు, అఖిల్ని హీరోగా కూడా చేయడు నాగార్జున, పట్టించుకోడు. అందుకని నువ్వు ఎవరితో తిరుగు, నేను మాత్రం డివోర్స్ ఇవ్వను అని అమల గారు ఖరాఖండిగా చెప్పేశారు. అందుకే టబు గారు ఎవరిని ఇంకా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. అది స్టోరీ. మొత్తానికి పిన్ని గారు అయితే వచ్చి కొడుకుని ఆశీర్వదించుకొని పోయింది. ఇది స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.